హాయ్ గైస్, ఈ వీడియోలో స్ట్రింగ్ మ్యానిపులేషన్స్లో ఇంటర్నల్ మెథడ్ అయిన సబ్స్ట్రింగ్ అనే మెథడ్ గురించి, అందులో ఉన్న ఓవర్లోడెడ్ మెథడ్స్ గురించి, సో దీన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఇక్కడ మనకి జనరల్గా ఒక స్ట్రింగ్ వేరియబుల్ అనేది ఎట్లా స్టోర్ అవుతుందంటే, ఇంటర్నల్గా మనం స్ట్రింగ్, సో ఒక స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో ఒక్కొక్క వర్డ్ కూడా ఒక్కొక్క ఇండెక్స్ బేస్డ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం హలో జాన్ అనేది చూసినట్టయితే, ఇక్కడ హలో జాన్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ స్పేసెస్, సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇండెక్స్ అనేది ఎలకేట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఇండెక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సబ్స్ట్రింగ్ అనే మెథడ్ ఏంటంటే, ఈ హలో జాన్ అనే పదంలోంచి ఒక పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, దానికి ఈ సబ్స్ట్రింగ్ అనే మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఎక్కడి నుంచి అయితే ఇందులో ఏ పోర్షన్ అయితే మీరు సబ్స్ట్రింగ్గా తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది మీకు తెలియాల్సి ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ జాన్ అనే పదం మనకి 6th, సో ఇక్కడ 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 6 ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో 6 ఇచ్చినప్పుడు ఓన్లీ 6 ఇచ్చాం అనుకోండి, సెకండ్స్ వచ్చేసి లెంత్ కిందకు వస్తుంది. సపోజ్ మీరు లెంత్ ఇవ్వకుండా ఓన్లీ 6 మాత్రం ఇచ్చారనుకోండి, అది స్టార్టింగ్ ఇండెక్స్ అవుతుంది. సో స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం క్యారెక్టర్స్ అనేది ఒక పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ సపోజ్ మీరు స్టార్టింగ్ ఇండెక్స్ అలానే లెంత్ ప్రొవైడ్ చేశారనుకోండి, ఈ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మీకు ఎంతైతే లెంత్ కావాలో అన్ని క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ప్రోగ్రామాటికల్గా చూద్దాం గైస్. సో జనరల్గా మనకి ఒక సబ్స్ట్రింగ్స్గా కన్వర్ట్ చేయడానికి మనకి స్ప్లిట్ అనే మెథడ్ కూడా ఉంది. ఆ స్ప్లిట్ అనే మెథడ్ ఎలా ఉపయోగపడుతుందంటే, అందులో మనకి ఏదైనా ఒక సపరేటర్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. హైఫన్ కానీ, క్యారెక్టర్ కానీ, వర్డ్ కానీ ఏదో ఒకటి. సో ఒక సపరేటర్ బేస్డ్లో అందులో మనం స్ప్లిట్ అయితే చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి సపరేటర్తో పని లేకుండా ఇండెక్స్ బేస్డ్లో మనం స్ప్లిట్టింగ్ అయితే చేస్తాం అనమాట. సేమ్ వర్డ్ హలో జాన్ సార్ అనే పదం ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఇందులో నేను ఓన్లీ జాన్ సార్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటాను, లేదా జాన్ కాంచి టోటల్ మొత్తం ఎంత ఉందో అంత స్ట్రింగ్ని నేను ఒక సబ్ స్ట్రింగ్గా రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సో ఈ జాన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది జే అనేది. సో దీన్ని మనం రన్ చేసినట్టయితే గైస్ ఏమవుతుంది, ఇక్కడ జాన్ సార్ అనే వర్డ్ అనేది మనకి సబ్ స్ట్రింగ్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఈ సబ్ స్ట్రింగ్లో మనకి జనరల్గా ఎన్ని ఉన్నాయి, 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్టార్ట్ ఇండెక్స్. సో మీరు ఎక్కడి నుంచి అయితే సబ్స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అది ఫస్ట్ ఫీచర్. సో రెండోది వచ్చేసి ఓన్లీ స్టార్ట్ ఇండెక్స్ ప్రొవైడ్ చేసినట్టయితే ఆ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ క్యారెక్టర్ వరకు మొత్తం తీసుకుంటుంది. అలా కాకుండా ఓన్లీ మీకు స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఓన్లీ 2 క్యారెక్టర్స్ లేదా 4 క్యారెక్టర్ ఆ విధంగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే మీరు ఈ సెకండ్ ఓవర్లోడెడ్ మెథడ్ అనమాట. సో ఈ ఫీచర్ అనేది వాడుకోవచ్చు. ఇందులో మనం స్టార్టింగ్ ఇండెక్స్ అలానే లెంత్ ఆఫ్ ది వర్డ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, జాన్ సార్ వచ్చింది, బట్ నాకు ఓన్లీ నేమ్ మాత్రమే కావాలి. సో నేమ్ మాత్రమే కావాలన్నప్పుడు ఏంది, జాన్ అనేది 4 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి నేను లెంత్ అనేది 4గా ప్రొవైడ్ చేశాను అనమాట. సో 4గా ప్రొవైడ్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ డీబగ్ చేసినట్టయితే మనకి రిజల్ట్ అనేది ఎలా వస్తుందనేది చూద్దాం. ఇప్పుడు ఓన్లీ జాన్ అనే పదం మాత్రమే వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకు ఇండెక్సెస్ తెలిసినప్పుడు ఈ సబ్స్ట్రింగ్ అనే మెథడ్ని వాడుకోవడం బెటర్ అనమాట. నాట్ ఓన్లీ దట్ గైస్, ఇది జనరల్గా మనకి రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ ఒక ఫైలే ఉంది, ASP4UT.pdf ఉంది. సపోజ్ ఇది ఒక ఫైల్ అనుకోండి. సో ఈ ఫైల్ నుంచి ఇది ఎక్స్టెన్షన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎక్స్టెన్షన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏం కావాలి, ఈ డాట్ అనేది ఉంది కదా, డాట్ కాంచి పీడిఎఫ్ అనే పదం కావాలన్నమాట. సో ఈ డాట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ కావాలి మనకి. ఈ డాట్ యొక్క ఇండెక్షన్ పొజిషన్ ఎలా వస్తుందంటే, మనకి నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అనే ఒక ఇంటర్నల్ మెథడే ఉంది. ఇందులో మనం ఏదైతే క్యారెక్టర్ ప్రొవైడ్ చేసామో దాన్ని ఫస్ట్ ఇండెక్స్ అనేది వస్తుంది అనమాట. ఇందులో మనకి ఓన్లీ ఒకసారి డాట్ ఉంటుంది కాబట్టి ఫైల్ నేమ్స్లో. సో నేను ఇండెక్స్ ఆఫ్ డాట్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకేమొస్తుంది, ఈ డాట్ పొజిషన్ వస్తుంది. సో ఇది స్టార్టింగ్ ఇండెక్స్గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఇండెక్స్గా అయింది. సో స్టార్టింగ్ ఇండెక్స్ మనకి ఇక్కడ డాట్ అవసరం లేదు కాబట్టి మనం
+1 అనేది ప్రొవైడ్ చేసాం అనుకోండి, డాట్ తర్వాత ఇండెక్స్ పొజిషన్ ఏది పీ అవుతుంది. సో పీ కానించి స్టార్ట్ అయ్యి మనకి ఈ టోటల్ క్యారెక్టర్స్ అనేవి ఒక సబ్స్ట్రింగ్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ రన్ చేసినట్టయితే ఓన్లీ ఎక్స్టెన్షన్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకి ఓవరాల్గా చెప్పాలంటే సబ్స్ట్రింగ్లో 2 ఓవర్లోడ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ ఇండెక్స్, రెండోది వచ్చేసి లెంత్ గైస్. సో మనకి లెంత్ను బట్టి ఎన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలో అన్ని క్యారెక్టర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సపోజ్ మీరు అవుట్ ఆఫ్ ది ఇండెక్స్, సపోజ్ ఇక్కడ మనకి టోటల్గా 9 ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. సో సపోజ్ మీరు 10 కానీ 15 కానీ ప్రొవైడ్ చేశారనుకోండి, ఏమవుతుందంటే మనకి ఆర్గ్యుమెంట్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇండెక్స్ మీరు ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ లెంత్ అనేది ప్రాపర్గా వ్యాలిడేట్ చేసుకొని తర్వాతనే మీరు ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ అనేది లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మనకి రియల్ టైం కేసెస్ ఏంటంటే చెప్పాను కదా, ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ని కానీ లేదంటే యూఆర్ఎల్లో సమ్ స్పెసిఫిక్ డొమైన్స్ కానీ ఇట్లాంటివి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ సబ్స్ట్రింగ్ అనే మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఐ వాజ్ కవర్డ్. ఇంకా ఏమైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ప్లీజ్ పోస్ట్ ఇన్ కామెంట్స్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.